శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హరిదాసులు, డూడు బసవన్నల సందడితో గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా తమ స్వగ్రామాలకు చేరుకుని సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకుంటున్నారు. సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రధానంగా గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ప్రతి దగ్గర కూడా సంక్రాంతి శోభ కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా హరిదాసుల కోలాహలం, దాంతోపాటుగా గంగిరెద్దుల నృత్యాలు ఇవన్నీ కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంటికి వచ్చేటటువంటి బంధువులు, కొత్త అల్లుళ్ళు, అదేవిధంగా సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం, విధుల కోసం వెళ్ళినటువంటి వారంతా కూడా స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరంతా కూడా ఆనందంగా గడుపుతున్నారు. పిల్లలు, పెద్దలు అంతా కూడా ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, రాజాంలో ప్రస్తుతం తృప్తి రిసార్ట్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో మొత్తం కూడా చాలా అట్టాసంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సాంప్రదాయాలు, తెలుగు పండుగలకు సంబంధించి సంక్రాంతి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చేటటువంటి పండుగ, అద్దం పట్టేటటువంటి పండుగ. దీన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, తెలుగు వారి ముఖ్యమైనటువంటి పండుగలో సంక్రాంతి ఒకటి. ఈరోజు ఇక్కడ ఫెస్టివల్ చేసుకున్నారు, గంగిరెద్దులు ఇవన్నీ చూశారు. ఎట్లా అనిపిస్తుంది? తెలుగుకి సంబంధించి పండుగల్లో సంక్రాంతి అనేటటువంటిది ఎంత అట్టాసంగా జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మరి తెలుగువారి పెద్ద పండుగ అంటే భోగి, సంక్రాంతి, కనుమ. ఈరోజు పట్టణీకరణ పెరిగి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది ముఖ్యంగా రైతుల పండుగ. మరి ధాన్యం ఇంటికి వచ్చి రైతు ఆనందంగా ఉండడం వల్ల చేసుకుంటున్న పండుగ. ఈ సాంప్రదాయాలన్నీ కూడా పట్టణీకరణలో మరుగునైపోతున్న రోజుల్లో మరలా ఇవన్నిటినీ మనకి తెలియపరిచే విధంగా ఇక్కడ నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేషర్, మీరు చెప్పండి, అసలు ముఖ్యంగా ఎందుకు ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ మీకు వచ్చింది? అంటే ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి, ఉద్యోగాలు, వివిధ రకాలైనటువంటి పనుల మీద బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి యువత. అట్లాంటి సమయంలో ఇట్లాంటి ఆలోచనలు అవ్వచ్చు. ఈ తృప్తి రిసార్ట్స్ని అంటే కేవలం కమర్షియల్గా కాకుండా అన్నింటినీ కలుపుకొని చేద్దామనే ఉద్దేశంతో మిత్రులందరూ సహకారంతో స్టార్ట్ చేశాము. అలాగే ఉగాది, సంక్రాంతి లాంటి సంబరాలన్నీ ఇక్కడ చేస్తున్నాము. మొదట్లో ఇంత రెస్పాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ కరోనా తర్వాత కానివ్వండి, లేకపోతే పాత విలువల కోసం మళ్ళీ అందరూ ప్రయత్నం చేయడం కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో ఈరోజు మన దగ్గరికి వచ్చి, భోగి ముందు రోజు మన దగ్గరికి వచ్చి భోగి సంబరాలు, భోగి మంటతో మొదలుకొని కనుమ గోసేవ దాకా అన్ని కార్యక్రమాలని మనం ఏర్పాటు చేస్తున్నాము. మేము ఎంజాయ్ చేస్తున్నాము, అందరూ ఎంజాయ్ చేస్తున్నాము. బేసికల్లీ ఇప్పుడు ఏ పొజిషన్లో మనం ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఒకప్పుడు అందరూ రైతు బిడ్డలమే. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు జరిగే ఏదైతే కానుక సంక్రాంతి సంబరాలు ఈరోజు మన పిల్లలకి లేకపోతున్నాయనే ఒక బాధతో, ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మీలాంటి వాళ్ళందరూ సహకారంతో దీన్ని ఈరోజు బ్రహ్మాండంగా మనం చేసుకోగలుగుతున్నాము. వీళ్ళందరినీ చూసి నిజంగా ఏదో నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను కాకుండా మా తాతగారి ఇంట్లో పండుగ ఎలా జరిగిందో అలాగే జరిగినట్టుగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ అందరూ సపోర్ట్ దీన్ని ఇంకా ఎప్పటికీ కంటిన్యూ చేసే ఉద్దేశంతోనే ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది పెద్ద ఉన్నారు. అమ్మ చెప్పండి, ముఖ్యంగా గతం చాలా సంవత్సరాలు పండుగలు చూస్తుంటారు కదా, అంటే అప్పుడు పండుగలకి ఇప్పుడు పండుగలకు ఉండేటటువంటి తేడా ఏమైనా గమనించారు? తేడా అంటే అప్పుడు పిల్లలకి అందరికీ అసలు తెలుసు, ఇప్పుడు చాలామంది తెలియట్లేదు పిల్లలకి అసలు ఈ సంక్రాంతి ఇవన్నీ ఎలా చేయాలనేది. ఇదంతా కూడా ఈ తిరుపతి రిసార్ట్లో వీళ్ళంతా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిన్నంతా రంగోలీ ముగ్గులు కాంపిటీషన్లో పెట్టారు. ఆ పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసి అవన్నీ చేశారు. ఈరోజు గంగిరెడ్లు ఇవన్నీ చేయటం అన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు పాత రోజులు, బాగా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మాకు అనమాట. అలా చేస్తారు ఈ రిసార్ట్లో వీళ్ళందరూ. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పిల్లలకి అందరికీ కూడా ఇదేం తెలియదు, కొత్తగా ఉంటుంది. పట్టణాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకంటే మళ్ళీ ఈ పల్లెటూరు వచ్చి ఈ ఆనందాన్ని అనుభవించాలి అనేసి అందరూ అనుకుంటారు. అలాగే కూడా ఇప్పుడు పూర్వం రోజుల్లో కాకుండా ఇప్పుడు కూడా అందరూ కొంచెం మారుతున్నారు. పట్టణాల నుంచి వచ్చి మళ్ళీ పల్లెటూరులో ఈ వేడుకలు, ఈ ఆనందాలు చేసుకుంటున్నారు. ఈరోజు మేషారి చేసింది కూడా చాలా ఆనందంగా ఉంది. ముగ్గుల పోటీలు పెట్టారు, గంగిరెడ్లు తీసుకొచ్చారు, ఎడ్ల బండి పెట్టారు. ఇవన్నీ సాంప్రదాయాలు పూర్వం నుంచి వచ్చేవి. ఇవి 100 ఏళ్ళు ఇలా జరగాలని ఆనందిస్తున్నాం. ఈ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రైతులు తమ పంట చేతికి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగేటటువంటి పండుగ కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.